శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. రెండవ అధ్యాయం భగవద్గీతలో రెండవ అధ్యాయమైన సాంఖ్య యోగంలో ఈరోజు మనం 59వ శ్లోకానికి వచ్చాం. 59వ శ్లోకం. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః. ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే ఈ శ్లోకంలో కూడా ఇంద్రియాల గురించి చెప్తున్నారు. ఇప్పుడు ఏ విధంగా అయితే సౌందర్యాలలో శబ్ద స్పర్శ రూప రసగంధాలు చెప్పుకొచ్చామో అదే విషయాన్ని ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు. ఈ శ్లోకంలో కూడా ఎలా చెప్తున్నారు, ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నారంటే స్థితప్రజ్ఞుడైన వాడు, బాగా బుద్ధి ఏకాగ్రత గలవాడు, నిష్కామంగా పనిచేసేవాడు, ఫలం ఆశించకుండా ఉండేవాడు, ద్వంద్వాలకు అతీతంగా ఉండేవాడు, అటువంటి వాడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, ఇంద్రియాలతో వాడు ఎలా ఉంటాడు, మనం ఎలా ఉంటాం అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు. దీనికి మనం వెళ్ళే ముందు ఒక ఉదాహరణ చెప్పుకొని వెళ్తే మీకు అర్థమైపోతుంది. ఇద్దరు ఉన్నారు, రామయ్య భీమయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఇద్దరు స్నేహితులు వాళ్ళు ఒక సాధువు దగ్గరికి ఆశ్రమానికి వెళ్ళారు. వెళ్తే ఆయన ఒక మంత్ర దీక్ష ఇచ్చి ఒక 30 రోజులు ఆయన చెప్పిన దీక్ష ప్రకారంగా ఉంటే మీకు అన్నీ మీ జీవితంలో అన్నీ సాధిస్తారని చెప్పాడు. చెప్పడంతో వాళ్ళు ఏం చేశారంటే ఇద్దరు ఆశ్రమంలో చేరారు. ఆశ్రమంలో చాలా నియమాలు ఉన్నాయి, ఆ నియమాలు పాటించాలి. నియమాలు ఏంటంటే ఉదయం 4 గంటలకే లేయాలా, చన్నీళ్ళు స్నానం చేయాలా, వాళ్ళకి ఇచ్చిన మంత్రాన్ని ఉపాసన చేయాలా, కొన్ని వేల సార్లు అంటే 20,000 సార్లు అట్లా ఉపాసన చేయాలి, మంత్ర జపం చేయాలి. తర్వాత వాళ్ళు ఒక కప్పు ఫ్రూట్స్ మాత్రమే, పండ్లు మాత్రమే పెడతారు, అవే తినాలి, బ్రేక్ఫాస్ట్ ఏమి ఉండదు. దాని తర్వాత వాళ్ళకి మధ్యలో పానీయాలు ఇవ్వబడతాయి, అది కూడా పల్చటి మజ్జిగ, బార్లీ అట్లాంటివి ఇవ్వబడతాయి. తర్వాత మధ్యాహ్నం భోజనం కూడా చాలా లైట్గా పెట్టబడుతుంది, పెద్ద టేస్ట్ ఉండదు, ఉప్పు కారాలు ఎక్కువ ఉండవు, చప్పగా ఉండే భోజనం పెట్టబడుతుంది. తర్వాత సాయంత్రం కూడా ఒక కప్పు పళ్ళు ఇస్తారు. మళ్ళీ మధ్యలో అంతా కూడా భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తూనే ఉండాలి. పొద్దుస్తము కీర్తన పాటలు పాడుతుండాలా, భజన చేస్తుండాలా, లేదా స్పీచెస్ ఉంటే వింటూ ఉండాలా. ఆ ఆశ్రమంలో జరిగే ప్రతి కార్యక్రమానికి అటెండ్ కావాలి. ఇది రాత్రిపూట కూడా అంతే, లైట్గా పండు, ఒక గ్లాస్, పెద్ద గ్లాస్ పాలు ఇస్తారు అంతే, అంతకు మించి ఏం ఇవ్వదు. ఇది అక్కడ ఉండే రూల్స్ అవి. మళ్ళీ ఆయన గురువు చెప్పేశాడు, మేము ఇచ్చిన మంత్రాన్ని మాత్రం ఉదయము సాయంత్రం కొన్ని వేల సార్లు జపించాలి, ఖచ్చితంగా చేయాలి ఆ పని. ఇది అక్కడ నియమాలు. సరే, రాముడు భీముడు సిద్ధపడ్డారు, చేరిపోయారు. దాంట్లో చేరిన తర్వాత మొట్టమొదటి రోజు చాలా కష్టమైంది. ఎందుకు, అప్పటిదాకా వేడి నీళ్ళు స్నానం, చన్నీళ్ళు స్నానం 4 గంటలకే లేయాలి. 4 గంటలు లేయడం చాలా కష్టమైన పని. కానీ లేచారు, స్నానం చేశారు, చాలా కష్టపడి చేశారు. మొదటి రోజు వణికిపోయారు ఇద్దరు. తర్వాత చిన్నగా వాళ్ళు రోజు చాలా వెరైటీస్గా తినేవాళ్ళు, బ్రేక్ఫాస్ట్, కాఫీ టీలు తాగేవాళ్ళు, అవన్నీ మానేయాల్సి వచ్చింది. ఒక కప్పు మాత్రమే పండ్లు పెట్టారు, తిన్నారు. చాలా కష్టమైంది వాళ్ళకి. రాముడు మాత్రం కొంచెం ఈజీగా తీసుకున్నాడు, కానీ భీముడు ఈజీగా తీసుకోలేకపోయాడు. తర్వాత అక్కడి నుంచి పోతే మధ్యాహ్నం భోజనం కూడా చాలా లైట్గా పెట్టారు, చప్పగా పెట్టారు, అది తినలేకపోయారు. తర్వాత మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ వచ్చేసి వాళ్ళు పెట్టి ఆ ఫ్రూట్స్ తినడం చాలా కష్టమైపోయింది, ఆ లిక్విడ్స్ తాగడం కష్టమైపోయింది, రాత్రికి చాలా కష్టమైపోయింది. వాళ్ళు ఎప్పటి నుంచో ఆహార అలవాటైన వాళ్ళు. కాబట్టి అలా ఉన్నారు వాళ్ళు. రాముడు కొంచెం 2-3 రోజులు కాగానే కొంచెం అడ్జస్ట్ అయ్యాడు. కానీ భీముడికి ఎలా ఉందంటే ప్రతి క్షణం కూడా స్నానాన్ని పోగానే ఇంకెంతలే, 28 రోజుల్లో అయిపోతుంది, అక్కడి నుంచి హాయిగా ఇంటికి పోయి షవర్ బాత్ చేయొచ్చు వేడి నీళ్ళతో అని అనుకుంటాడు. మళ్ళీ వాళ్ళు పండ్లు పెట్టంగానే ఉదయం పూట, అబ్బా ఈ పండ్లు చప్పటి పండ్లు ఎన్ని రోజులు తినాలరా నాయన, ఇది హాయిగా ఇంటికి పోతే 30 రోజులు ఎప్పుడైపోతాయా
అప్పుడు హాయిగా అన్ని వెరైటీస్ నా భార్య చేయించుకొని తినాలా అని ఆ భీముడు అనుకుంటాడు. రాముడు మాత్రం ఇది భగవంతుడి ప్రసాదము, ఇక్కడ అంతా భగవన్ నామం మెరిసిపోతోంది, బాగా కీర్తనలు చేయిస్తున్నారు, భజనలు చేయిస్తున్నారు, భగవంతుడి యొక్క నామం తప్ప వేరే బుద్ధి లేదు, ఎంత పరిశుద్ధమైన ప్రదేశం ఇది, ఇక్కడ నాకు ఎంత గొప్పగా ఉంది ఇక్కడ అని చెప్పి అతడు చిన్నగా అలవాటు చేసేసుకున్నాడు. చిన్నగా తన బుద్ధిని దాంట్లో కంట్రోల్లో పెట్టి చెప్పేశాడు, చాలా గొప్ప విషయం ఇది, మనం సాధించలేని దాన్ని మనకు ఆ గురువు గారి వల్ల మనం సాధిస్తున్నాం అని చెప్పి చాలా సంతోషపడిపోయాడు. కానీ భీముడు మాత్రం రోజు రోజుకి అతడు తినబోతున్నప్పుడల్లా ఆ 30 రోజులు అయిపోతాయి, అప్పుడు అన్ని తినచ్చు, ఏమేమి తినచ్చు అనే విషయాన్ని ఆలోచించుకుంటున్నాడు. తింటున్నంతసేపు అదే, తిరుగుతున్నంతసేపు అదే, అక్కడ ఉండి కింద పండుకోవాలి, కింద పండుకోవడం అసలు నచ్చలేదు, బాగా కుషన్ బెడ్ మీద పండుకోవడం అలవాటు అయిపోయి ఈ కింద పండుకోవడం చాలా కష్టంగా ఉంది. మా ఫస్ట్ 2 రోజులు కష్టపడ్డా రాముడు అలవాటు పడిపోయాడు. కానీ భీముడు మాత్రం ఎప్పుడప్పుడు ఇంటికి పోదామా, హాయిగా నా బెడ్ మీద పడుకుంటానా, హాయిగా స్వర్గ సుఖం అనుభవిస్తానా, అదే జాసలో ఉన్నాడు. ఈ విధంగా ఇద్దరు కాలం గడుపుతున్నారు. 30 రోజులు అయిపోయింది. 30 రోజులు అయిపోగానే ఆ గురువు గారి దగ్గరికి వచ్చి రాముడు అన్నాడు, మేము ఇక్కడే ఉండిపోవచ్చా అన్నాడు. అది వీలు కాదండి, కొత్త వాళ్ళు వస్తుంటారు, వాళ్ళందరూ ఉండాల్సి వస్తుంది, మీరు ఇంటికి పోయి ఇక్కడ ఎట్లా అలవాటు చేసుకున్నారో అవన్నీ అలవాట్లు ఇంట్లో కూడా చేసుకోవాలి, అంతే తప్ప ఇక్కడే ఉంటే కుదరదు అని చెప్పాడు. భీముడు వచ్చి సంతోషంగా గురువు గారికి నమస్కారం చేసేసి, చాలా సంతోషం అండి, మరి మాకు బాగా ట్రైనింగ్ ఇచ్చేసారు, అది ఇదని పొగిడేసేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఇద్దరు వెళ్ళిపోయిన ఇంటికి పోయిన రాముడు మాత్రం అక్కడున్న పద్ధతిని అదే అలవాటుగా చేసేసుకున్నాడు. ఇంట్లో కూడా అట్లాంటి అలవాటు కొనసాగించాడు. భీముడు మాత్రం ఇంటికి పోగానే విచ్చలవిడిగా మళ్ళీ అన్ని తినడం, తాగడం అన్నీ అలవాట్లు చేసేసుకున్నాడు. ఇది ఈ యొక్క సాధకుల యొక్క పరిస్థితి. మనం కూడా ఇప్పుడు చూస్తూనే ఉంటాం ప్రపంచంలో, ఇటువంటి వాళ్ళే ఎక్కువ, అన్ని దీక్షలు తీసుకుంటారు, ఆ దీక్ష అయిపోగానే మళ్ళీ మామూలు అయిపోతుంటారు. అలాంటి వాళ్ళు కాదు, స్థితప్రజ్ఞుడైన వాడి గొప్పతనం ఎలా ఉంటుందనే విషయాన్ని మనకి ఈ శ్లోకంలో గొప్పగా చెప్తున్నాడు. అంటే ఒక సాధన కోసం వెళ్ళిన వాళ్ళు కొంచెంకాలం ఫస్ట్లో కష్టపడ్డా తర్వాత ఆ కష్టం నుంచి బయటపడి తమను మోటివేట్ చేసుకొని తమ మనసుకు ట్రైనింగ్ ఇచ్చుకుంటారు. ఆ విషయాన్ని ఈ శ్లోకం ద్వారా మనకు పరమాత్మ చెప్తున్నారు, భగవంతుడు చెప్తున్నాడు. నిరాహారస్య దేహినః, ఎవడైతే దేహం ధరించి ఉన్నాడో ఆయన ఎవరంటే ఆ స్థిత ప్రజ్ఞుడు. అతనికి నిరాహారస్య, ఆహారం తీసుకోకపోయినా కూడా, ఆహారం తీసుకోకపోవడం అంటే ఇక్కడ మామూలుగా మనం తినకుండా ఉండడం కాదండి. నిరాహారం అంటే మన పంచ జ్ఞానేంద్రియాలతో, ఇంద్రియాల గురించి చెప్తున్నారు ఇక్కడ. ముందు శ్లోకం ఏం చెప్పారు, స్థితప్రజ్ఞుడైన వాడు ఒక తాబేలు గదా ఒక ఆపద వచ్చినప్పుడు తన అంగాలన్నీ తన డొప్ప కిందట దూర్చుపెట్టుకుంటుందో అలాగా సాధకుడైన వాడు తన యొక్క ఇంద్రియాలని తన ఆధీనంలో పెట్టుకొని ఉంటారు. ముందు శ్లోకం చెప్పాడు కదా, దాన్ని కొనసాగిస్తున్నాడు. ఇంద్రియాలే ముఖ్యమైనవి. ఇప్పుడు నువ్వు ఏ సాధన చేయాలన్నా, భగవతత్వాన్ని తెలుసుకోవాలన్నా, మన ఇంద్రియాలు ప్రపంచం వైపు వెళ్లకుండా చేసేవాడు మన్మధుడు. దాన్ని తిప్పించి పరమాత్మ వైపు తిప్పుకోవడం అనేది మన చేతిలోనే ఉంది. మన మనస్సును మనం అడి తిప్పాలి. అదే పంచతన్మాత్ర సాయక, లలితా శాస్త్రం చెప్పినట్టుగా ఆ పంచ బాణాలు ప్రపంచం వైపు తిరిగి ఉంటాయి. దాన్ని ప్రత్యక్షితి రూపా పశ్యంతి పరదేవత, ఆ పరదేవతను చూడాలంటే నువ్వు ప్రత్యక్ కావాలి, వెనక్కి తిరగాలి. వెనక్కి తిరిగినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నిరాహారం అని చెప్తోంది. ఇప్పుడు మన కంటికి ఏమి ఆహారం, చూడడం అనేది ఆహారం. నిరాహారం అంటే ఇక్కడ మీనింగ్ అది, లోపల అర్థం ఇంద్రియాల గురించి చెప్తున్నారు, మామూలుగా తినకుండా ఉండడం కాదు. అలాగే చెవులకు వినడం ఆహారం, అలాగే ముక్కుకు వాసన చూడడం ఆహారం. అది అనుభవిస్తుంది, అది చూస్తూ అనుభవిస్తుంది కాబట్టి తినడం అంటున్నారు, ఆహారం తీసుకుంటుంది. నాలిక అనేకమైన రుచిమైన పదార్థాలని తింటుంది, దానికి ఆహారం అది. అలాగే మాట్లాడడం కూడా దానికి ఆహారం. అలాగే చర్మానికి కూడా స్పర్శ ఆనందం, ఆ ఆనందాన్ని అది అనుభవిస్తుంది, దానికి ఆహారం అది. నిరాహారస్య అంటే ఈ 5 కంట్రోల్ చేసుకోవడం నిరాహారం అంటే. ఇక్కడ చెప్తున్న మామూలు డైట్ చేయడం కాదండి. నిరాహారం అంటే మీనింగ్ ఏంటంటే మన పంచ జ్ఞానేంద్రియాలని ఆహారం లేకుండా చేయడం, అది నిరాహారం.
ఆ గిన్నెలో పెట్టుకో మరి. గౌరీ గారు అనంతపురం మ్యూట్ చేయండి. కాబట్టి మన దేహంలో ఉన్న జ్ఞానేంద్రియాలని మనము నిరాహారంగా, అంటే వాటికి ఆహారం ఇవ్వకుండా, ప్రపంచం వైపు ఉండే ఆహారం ఇవ్వకుండా నిరాహారస్య చేసుకున్నట్టయితే విషయా వినివర్తంతే. విషయాలంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం, ఈ 5 ఇప్పుడు చెప్పుకున్నాం కదా. శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు. శబ్దం, చెవులు వినడానికి, శబ్దాన్ని వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాయి, చెడు వినడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తాయి. కానీ దాన్ని మంచిగా మళ్ళించుకోవాలి, భగవత్ తత్వానికే మళ్ళించుకోవాలి. అలాగే శబ్ద, స్పర్శ, ఈ చర్మం కూడా ఐక్యమైన వాటి చర్మ సౌందర్యం కోసంగా పాకుపడుతూ బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది మన మనస్సు. కానీ దాన్ని తీసి ఆ చర్మంతో ఆ భగవంతుని యొక్క రూపాన్ని తాకడానికి, ఆ భగవంతుడి యొక్క పూలు తీసుకొచ్చి భగవంతుడికి అర్పించడానికి ఈ దేహానికి ఆ స్పర్శకు అలవాటు చేయాలి. ఇంకా మన కళ్ళు దేవతా విగ్రహాలు చూడడానికి తహతహలాడాలి. అలాగే మన నాలుక దైవ ప్రసాదం తినడానికి తహతహలాడాలి. అలాగే మన వాసన దేవుడి దగ్గర పెట్టుంటే ఆ కర్పూరము అటువంటి వాసన చూడడానికే అభిలాష చూపించాలి. ఇవన్నీ ఉంటే అప్పుడు శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు వినివర్తంతే, అవే వెళ్ళిపోతాయి. వాటి మీద ఉండే వ్యామోహం అదే వెళ్ళిపోతుంది. ఎవరికి వెళ్ళిపోతుంది? చిత్తప్రజ్ఞుడైన వాడికి. కానీ దాంట్లో కూడా ఒక ప్రాబ్లం ఉంది. ఏముంది? ఇప్పుడు మనం ఇందాకే మీకు చెప్పాను, ఆ రాముడు అనే అతను తనకు చెప్పినవన్నింటినీ ఈజీగా తీసేసుకుని ఆచరించేశాడు. భీముడు అతడు కంట్రోల్ చేసుకున్నాడు, అక్కడ పెట్టిన ఫుడ్ తిని అడ్జస్ట్ అయ్యాడు. కానీ మనసు ఎక్కడుంది ఆయనకి? ప్రతి నిమిషం ఎక్కడున్నాడు? తినే వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. దాన్ని రసం అంటారు. దాన్ని వాసన, రసం అంటే వాసన, రసవర్జం. దాన్ని తొలగించుకోలేరు. ఎందుకంటే ఆ భీముడు ఏ విధంగా అయితే, అందుకే మీ కథ ముందు చెప్పింది, రాముడేమో పెట్టిన కండిషన్స్ని ఖచ్చితంగా మనసు పూర్తిగా చేశాడు. భీముడు తింటున్నంతసేపు, తాగుతున్నంతసేపు, తిరుగుతున్నంతసేపు మనసు ఎక్కడుంది? ప్రపంచ విషయాల వైపు పరిగెత్తి. దాన్ని రసం అంటారు. దాన్ని రసం అంటే వాసన, ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ, వాటి మీద ఇంట్రెస్ట్. దాన్ని అనురాగం, అది సంఘం, కూడిక. ఆ కూడిక ప్రపంచ విషయాల మీద ఉంటుంది. అంటే మామూలు సాధనా పరులు ఆ విధంగా ఉంటారు. ఇప్పుడు మామూలు సాధనా పరుడు ఎవడు? ఆ భీముడు. మీకు అందుకే ముందు ఎగ్జాంపుల్ చెప్పా, తర్వాత ఇది శ్లోకం అర్థమవుతుంది. రాముడు అనేవాడేమో సాధన చేస్తున్నాడు, అతను ఇంకా పూర్తిగా పరిపూర్ణుడు కాలేదు. కానీ కొంచెం బెస్ట్గా గెలిచాడు కదా, ఓడిపోలేదు, గెలిచాడు. కానీ భీముడు గెలిచినట్టుగా కనిపించింది, కానీ ఓడిపోయాడు. సాధన చేసినట్టు కనిపించాడు అందరికీ, గురువు గారికి అంతా నమ్మించాడు. మనసులో మాత్రం ఎక్కడున్నాడు? ఆ విషయాల మీదే ఉన్నాడు. కాబట్టి భీముడు ఓడిపోయాడు, మానసికంగా ఓడిపోయాడు. అది రసం అంటే, రసవర్జం. ఆ ఆసక్తిని వాళ్ళు వదులుకోలేరు. కానీ రసోప్యస్య, ఆ రసాన్ని కూడా తన ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవడం కాకుండా ఆ భావన కూడా, మనసులో ఇంట్రెస్ట్ కూడా లేకుండా చేసుకునేవాడు ఎవరంటే వాడు స్థితప్రజ్ఞుడు. అదేందయ్యా, మనలాగా మనిషిగా పుట్టాడు కదా, అదెట చేసుకుంటాడయ్యా అంటే చెప్పేస్తున్నాడు. పరం దృష్ట్వా నివర్తంతే. పరం దృష్ట్వా, అతని చూపు ఎక్కడుంది? ఆ పరం, ఆ ఉత్కృష్టమైనటువంటి ఆ పరమాత్మ వైపు దృష్ట్వా, చూచి అతను ఎక్కడ పొందుతున్నాడు? ఈ 5 పంచజ్ఞానేంద్రాలు ఇచ్చే ఆనందాన్ని అంతా ఎక్కడ పొందుతున్నాడు? ఆ పరమాత్మ దగ్గర పొందుతున్నాడు. పొందడం వల్ల ఏమైపోతుంది? నివర్తంతే, వాటికే అవే వెళ్ళిపోతుంది. ఆ రసం అంతా పోతుంది, ఆ ఆసక్తి, ఆ ఇంట్రెస్ట్ అంతా పోతుంది. అతనేం తీసే ఆ సంవత్సరం లేదు. అతని కాన్సన్ట్రేషన్ ఎక్కడికి వెళ్ళిపోయింది? ప్రపంచం వదిలేసి పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే పరమాత్మ దగ్గరికి వెళ్ళిందో స్థితప్రజ్ఞుడి యొక్క శక్తి, అప్పుడేమైపోయింది? ఇవంతా ఆఫ్టర్ ఆల్ వాటికి అవి వెళ్ళిపోయినాయి. ఏమి అతనికి కష్టపడలేదు. అతనేమి కష్టపడి అబ్బా ఈ ముక్కును కంట్రోల్ చేయాలా, ఈ నాలుకను కంట్రోల్ చేయాలా, ఈ చెవులు కంట్రోల్ చేయాలా, ఈ కళ్ళు కంట్రోల్ చేయాలా, ఈ చర్మాన్ని కంట్రోల్ చేయాలని కష్టపడలేదు అతను. ఎందువల్ల? అతని పంచ జ్ఞానేంద్రియాలు వెళ్ళేసేసి ఎక్కడికి పోయినాయి? పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోయినాయి. దానివల్ల ఏమైపోయింది? అతను మాత్రం
నివర్తంతే, సులభంగా బయటపడిపోయాడు. అతని మనసులో భావం కూడా పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోయింది. పంచ జ్ఞానేంద్రియాలు నిలకడగా కూర్చున్నాయి పరమాత్మ దగ్గర, అదిగాక మనసు కూడా ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. ఇది సాధించాడు అతను. అది ఎలా సాధించాడు అంటే అతని ఇంట్రెస్ట్ అంతా ఎక్కడిపోయింది, ప్రపంచ విషయాలు కాకుండా పరం దృష్ట్వా, ఆ పరమాత్మను చూడడం వల్ల అక్కడికి వెళ్ళిపోయాడు ఆయన. అందువల్ల ఆ స్థితప్రజ్ఞుడు అంత గొప్పవాడయ్యాడయ్యా అని అర్జునుడికి చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. దీనికి హై లెవెల్లో ఉండే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు మనం సామాన్యంగా ఉండే ఇద్దరిని ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా. హై లెవెల్లో ఉండే వాళ్ళ యొక్క స్థాయి నిజమే స్థితప్రజ్ఞ యొక్క లక్షణం ఏంది అది చూద్దాం. అలాంటి ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. ఎవరు మనకి అలాంటి వాడు రామాయణంలో లక్ష్మణుడు. లక్ష్మణుడికి ఏమీ అడవికి పోవాల్సిన అవసరం లేదు, అయోధ్య వదిలిపెట్టి పోవాల్సిన అవసరమే లేదు. కానీ వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాడు? పరం దృష్ట్వా, పరం. కాబట్టి ఏం చెప్తున్నారు ఈ శ్లోకం ద్వారా మనకి, లక్ష్మణుడు ఏం చేశాడు? సుమిత్ర రామాయణం చదువుతుంటే మనకు చాలా ఏడుపు వస్తుందండి. ఆ సుమిత్రాదేవి చెప్తుంది లక్ష్మణుడు పోయేటప్పుడు, ఏం చెప్తుంది ఆమె, నాయన నువ్వు అరణ్యానికి పోయినప్పుడు రాముణ్ణే దశరథ మహారాజు అనుకో, సీతామాతని నన్నుగా భావించు, ఆ అరణ్యాన్నే అయోధ్యగా భావించని చెప్తుంది. ఏ తల్లి చెప్తుందండి ఆ మాట? అది ఆమె చెప్పినట్టుగా ఆచరించేశాడు లక్ష్మణుడు. పైన అతను వచ్చి రామాయణంలో కూడా మనకి లాస్ట్లో ఉత్తర రామాయణంలో రాముడు అడుగుతాడు అగస్త్య ఋషిని, వాళ్ళందరినీ ఋషులు వస్తే అడుగుతాడు, ఇంద్రజిత్తు అంత గొప్పవాడు ఎలా అయ్యాడు, వాడి పరిస్థితి ఏందని అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు ఇంద్రజిత్తు గురించి. ఇంద్రుడినే జయించాడయ్యా ఆయన జయించడం చాలా కష్టము, కానీ దానికి ఇంద్రియ నిగ్రహం కలవాడి చేతిలో మాత్రమే మరణిస్తాడు వాడు. అప్పుడు ఇంద్రియ నిగ్రహం కలవాడు ఎవరు? లక్ష్మణుడే. మొదటి నుంచి చివరి వరకు మనం రామాయణం గమనిస్తే 14 ఏళ్ళు ఎందుకు ఆయన నోరు కట్టుకొని ముందు రాముడికి పెట్టి కానీ తాను నిరాహారంగా ఉన్నట్టు ఆల్మోస్ట్ ఎవరు? లక్ష్మణుడు. ఏదో వాళ్ళకి జరిగేంత తింటున్నా కూడా ముందు అన్నకు పెట్టి వదినకు పెట్టిన తర్వాతే తన సంగతి చూసేవాడు. అలాగే ప్రతి విషయాన్ని కూడా ఎక్కడ చూసినా కూడా అతని యొక్క ప్రవర్తన మనం గమనించినట్టయితే అన్ని త్యాగం చేశాడు ఆయన స్థితప్రజ్ఞుడు అంటే. అందుకనే స్థితప్రజ్ఞత ఉంది కాబట్టి, జితేంద్రియుడు కాబట్టి, ఇంద్రియాలను జయించాడు కాబట్టి ఆ ఇంద్రజిత్తును జయించగలిగాడు అని అగస్త్య ఋషి లాస్ట్లో రాముడికి చెప్తాడు. ఇదే అసలు సంగతి. లక్ష్మణుడి చేతిలో వాడు మరణించడానికి కారణం ఏంటంటే ఇంద్రియ నిగ్రహం గల వాడి చేతిలో మాత్రమే వాడు మరణిస్తాడు. కాబట్టి ఇంద్రియ నిగ్రహం గల వాడు ఎవరంటే లక్ష్మణుడే అని చెప్తారు. ఎందువల్ల ఆయన అనుకుంటే రాజ్యంలో ఉండిపోయి ఉండేవాడు. కానీ ఏమి ఇన్నర్ మీనింగ్ ఏంది రామాయణంలో? పరమాత్మ దగ్గర ఉన్నాడు. అతను పరమాత్మే జయంగా పెట్టుకున్నాడు. పరమాత్మ ఎవరు? రామచంద్ర ప్రభు. ఆయనకు సేవ చేసుకుంటున్న తృప్తితో ఉండిపోయాడు. ఎప్పుడైతే ఆ తృప్తిలో ఉన్నాడో అతడు హాయిగా బయటపడిపోయాడు. ఏ విషయం మీద లేదు. ఆ సుమంతుడు వెళ్ళిపోతూ ఏం చెప్పంటారు మహారాజుకు నీ గురించి అని లక్ష్మణుని అడిగితే, నాకు రాజ్యం లేదు, రాజు లేడు, ఎవరు లేరు, నాకు అన్ని శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పేస్తాడు. ఆ సీతమ్మ తల్లి అని చెప్పేస్తాడు. అలా చెప్పగల వాళ్ళు ఎవరుంటారు? అంత గొప్ప క్యారెక్టర్. అంటే స్థితప్రజ్ఞుడు అంటే లక్ష్మణ స్వామి అన్నమాట. అంత గొప్పవాడు, ఇంద్రియాలను జయించిన వాడు. ఈ క్యారెక్టర్ మనకు రామాయణంలో బ్రహ్మాండంగా కనిపిస్తుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అది అలా ఉండే ఎంత కష్టం అండి. ఆయన చేసి చూపించాడు లక్ష్మణుడు. కాబట్టి ఆ విధంగా వాడు సహజంగా ఉంది. వాళ్ళేం నటించడం లేదు. ఇప్పుడు ఆ భీముడిని నటించినట్టు లక్ష్మణుడు నటించలేదు. ఆయన హాయిగా ఉన్నాడు. ఆ భగవంతుడి ధ్యానంలో ఉండి ఆ రాముడిని చూసి 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 ఆనందపడిపోతూ ఆ ఆనందంలో ఆకలి దప్పిక ఇంద్రియాలను పట్టుకునే ప్రపంచ విషయాలను పరిగెత్తేది అంతా కంట్రోల్ అయిపోయినాయి. తెలియకుండానే కంట్రోల్ అయిపోయినాయి. ఆయన దానికోసం కష్టపడ్డా, తపస్సు చేశాడా? ఏమీ చేయలేదు. హాయిగా ప్రశాంతంగా రాముడినే చూచి 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 వచ్చేసింది ఆయన. కాబట్టి పరం దృష్ట్వా, ఆ స్థితప్రజ్ఞుడైన వాడికి పరం దృష్ట్వా, ఆ పరమాత్మనే లక్షణంగా పెట్టుకున్న వాడికి నివర్తతే, ఆ ఇంద్రియ నిగ్రహం వాడికి సులభంగా వస్తుంది. దీంట్లో శంకరాచార్యులు రచించారు, నిరాహారస్య అనే పదానికి బల రచించాడు. ఏమంటే రోగం వచ్చిన వాడు కూడా నిరాహారంగా ఉంటాడు అని చెప్పారు. రోగం వచ్చిన వాడు నిజంగా స్థితప్రజ్ఞత ఎందుకు అవుతుంది? కాదు కదా. ఎలా? రోగం వచ్చింది. ఇప్పుడు ఎవరన్నా షుగర్ పేషెంట్ ఉన్నారు, వాళ్ళకి స్వీట్ తెప్పించి పెట్టారనుకోండి,
నేను తినండి అని వాడు నాలుకని జయించినట్ట కాదు. ఎందువల్ల వాడు మనసులో తినాలని ఉంటుంది, కానీ అయ్యో నాకు షుగర్ ఉంది కదా, తింటే మళ్ళీ రోగం ఎక్కువ అవుతుందేమో, మందులు వేసుకోవస్తుందని చెప్పి వాడు వద్దంటాడు. అలాగే బీపీ ఉన్నవాడికి మంచి ఉప్పు కారం వేసిన అన్ని స్నాక్స్ తెచ్చి పెడితే నాకొద్దు అంటాడు. కానీ మనసులో వాడికి ఏముంటుంది, తినాలనే కోరిక ఉంటుంది, కానీ బయటకి ఏం చెప్తాడు, అమ్మో అది తింటే నాకు రోగం వస్తుంది చెప్పి వద్దని చెప్తాడు కదా. అలాగా నిరాహారస్య అంటే రోగంతో వాడు ఆహారం వద్దని చెప్పేవాడు కాదు, ఇంద్రియాల నిగ్రహం చేసేవాడు కాదు, అట్లాంటి వాడు కాదయ్యా. ఎవడైతే స్థితప్రజ్ఞుడైన వాడు ఉంటాడో వాడు చేసేదే ఈ పంచ జ్ఞానేంద్రాలను కంట్రోల్ చేసి వాడు చేసే సాధన, ఆ పరమాత్మ మళ్లించుకున్న మనసు ఉన్నవాడు ఎవరైతే ఉంటాడో వాడయ్యా అసలైన వాడని చెప్పేసి చెప్తున్నారు ఈ శ్లోకంలో. కాబట్టి ఈ శ్లోకం ద్వారా మనకు చెప్తోంది ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడమే గొప్ప సాధన. ఆ సాధన సాధించిన వాడి స్థితప్రజ్ఞుడు, ఆ సాధించడం వాడికి సహజంగా ఉంటుంది, చాలా ఈజీ, కష్టపడరు, సులభంగా వచ్చేస్తుంది వాళ్ళకి, స్థితప్రజ్ఞుడైన వాడికి. ఎందువల్ల పరం దృష్ట్వా వాడు పరమాత్మ వైపే మండించే ప్రత్యక్ తిప్పేశారు, బయట ప్రపంచం చూడకుండా వెనక్కి తిప్పి పరమాత్మను తమలో తాను చూసుకుంటున్నారు. కాబట్టి అటువంటి వాళ్ళు మాత్రమే ఇటువంటి జ్ఞానేంద్రియాలను కంట్రోల్ చేసే స్థితిలో ఉంటారు, సహజంగా ఉంటుంది. అదే చెప్పడం అక్కడ ముఖ్యమైన విషయం మనం చెప్పడం. నివర్తతే వాళ్ళకి అవే సహజంగా వెళ్ళిపోతాయి. పంచ జ్ఞానేంద్రియాలు పట్టుకొని పీడించకుండా వాళ్ళు హాయిగా ఉంటారయ్యా అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ ఈ శ్లోకం ద్వారా. 60వ శ్లోకం. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః. యతతో ఎవడైతే ప్రయత్నపూర్వకంగా యతతో ఏ విధంగా అయినా సరే ప్రయత్నపూర్వకంగా ఈ పురుషస్య విపశ్చితః ఎవరైనా పురుషుడైన వాడు విపశ్చితః చాలా మేధావేయండి, చాలా పాండిత్యం గలవాడేయండి, అటువంటి వాడు కానీ ఈ యొక్క ఇంద్రియాలను నిగ్రహించాలని ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? కౌంతేయ ఓ కుంతిపుత్రుడా అని అడుగుతున్నాడు. మళ్ళీ కుంతిపుత్రుడు అని తీసుకొచ్చాడు ఈ పదాన్ని, కౌంతేయ అని తీసుకొచ్చాడు. ఎందుకు కుంతిపుత్రుడు చెప్పండి? కుంతీదేవి అన్నిటిని జయించింది, ఆమె ఇంద్రియ నిగ్రహం కలది. ఆమె చిన్న వయసుకే భర్తను కోల్పోయింది, పిల్లల్ని పెంచింది, పెద్దవాళ్ళని చేసింది, వాళ్ళకి అన్ని బుద్ధులు నేర్పించింది, గొప్ప సంస్కారం కలది. కాబట్టి కుంతిపుత్రుడా, నీవు యుద్ధరంగానికి వచ్చి నీ ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి రాగంలో ఇరుక్కొని, అందుకే ముందు చెప్పేశాడు రసవజ్యం అని, రసోప్యస్య ఆ పదాన్ని చెప్పాడంటే నువ్వు ఇరుక్కున్నావు, రాగంలో ఇరుక్కున్నావు, నువ్వు ఇంట్రెస్ట్గా నా వాళ్ళు అని చెప్పి నువ్వు ఇరుక్కున్నావు యుద్ధరంగానికి వచ్చి. కానీ కుంతీదేవి అటువంటిది కాదు, నాకు కష్టాలు వచ్చేటట్టుగా చేయవయ్యా, కష్టాలు నిన్ను మర్చిపోకుండా చేయవని చెప్పి అడిగింది ఆమె కృష్ణుణ్ణి. అంత గొప్పది ఆ కుంతీదేవి. కాబట్టి అటువంటి ఆమెకు కుమారుడమైన ఓ అర్జున, విపస్థిత గొప్ప మేధావి ఉండొచ్చు, గొప్ప పాండిత్యం గలవాడైనా ఉండవచ్చు, వాడు కూడా ఈ ఇంద్రియాలను జయిస్తాడని నమ్మకం లేదు. ఎందువల్ల? ఈ ఇంద్రియాలు అంత భయంకరమైనవి. ఎటువంటివి? ఇంద్రియాని ప్రమాదీని, ఇవి ఒక్కసారిగా మన కంట్రోల్ లేకుండా చేసి పాలిస్తే, మన మనసులో చేరి కల్లోలను సృష్టించేస్తాయి, ప్రమాదీని కలవరపెట్టేస్తాయి. ఏవి? ఇంద్రియాలు. ఇంద్రియాని ఈ ఇంద్రియాలు ఏవేవి? కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, ఈ చర్మం, ఈ పంచ జ్ఞానేంద్రియాలు ఏం చేస్తాయి? మన మనసులో చేరి ప్రమాదీని, గొప్ప పండితులైనా సరే వాడి మనసులో కూడా చేరి కలవరపాటు పెడతాయి. కాబట్టి హరంతి ప్రసభం మనహ వాడి మనసులో కూడా ప్రసభం, వాడు చూస్తుండగానే మనస్సు బలవంతంగా వాడిని లాక్కోపోతుంది. దేనికి? ప్రపంచ విషయాల వైపు. కాబట్టి ఎంత పండితుడైనా సరే వాడి వల్ల కూడా ఇంద్రియాలు జయించడం సాధ్యం కాదు. ఎవడైతే పరమాత్మను పట్టుకుంటాడో వాడికి మాత్రమే సాధ్యం, కానీ స్థితప్రజ్ఞుడు ఒకడికి సాధ్యం. కానీ మిగతా శాస్త్రాలు చదువుకున్నామండి, మాకు అన్నీ తెలుసండి, మేము సాధన చేస్తున్నామండి అని చెప్పేవాళ్ళంతా ఇంద్రియాలు నిగ్రహించాలని చెప్పడానికి లేదు. ఎందువల్ల? వాళ్ళ వల్ల కాదు. ఎందువల్ల కాదు? ప్రమాదీని, అవి ఎటువంటివి? ఇంద్రియాలు
చాలా ప్రమాదపరితమైనవి, అవి పట్టుకొని పీడిస్తాయి మనిషిని. కాబట్టి అందువల్ల వాళ్ళు ఎవరు జయించలేరయ్యా. వాళ్ళు జయించినట్టుగా మనకు కనిపిస్తారు, మాటలు చెప్తుంటారు వాళ్ళు. ఇవి శాస్త్రం చదివి ఆ శాస్త్రం చదివి దాంట్లో ఇది ఉంది దీంట్లో ఇది ఉంది అని చెప్తారు తప్పితే వాళ్ళు ప్రాక్టికల్గా వాళ్ళ జీవితంలో వాళ్ళేమీ ఆ ఇంద్రియాలు జయించలేరు అనే విషయాన్ని చెప్తున్నారు పరమాత్మ ఈ శ్లోకం ద్వారా. దీనికి ఒక ఎగ్జాంపుల్, ఒక ఇద్దరు స్నేహితులు ఉన్నారు, ఒక రూమ్లో ఉంటున్నారు. ఒకరోజు పెద్ద వర్షం బయట వచ్చింది. వచ్చేసరికి ఒక అందమైన స్త్రీ వాళ్ళ తలుపు కొట్టింది. తలుపు కొట్టి, అయ్యా నేను వర్షం తడిసిపోతున్నాను, దయచేసి రాత్రి నన్ను ఇక్కడ ఉండనివ్వండి అని అడిగింది. అప్పుడు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఆహ్వానించారు, ఇద్దరు ఉండమని చెప్పారు. ఆమె చాలా అందంగా ఉంది ఆ స్త్రీ. ఉంటే వాళ్ళు చూస్తున్నారు, ఆమె అందాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఇద్దరు మగవాళ్లే, ఒక్కతే స్త్రీ. వాళ్ళకి ఎటువంటి ఆలోచనలో పోతున్నాయి. కానీ వాళ్ళలో ఒకడు మంచివాడు. వాడు వెంటనే తలుపును మూసేసి ఆమెను ఒక రూమ్లో పెట్టేసేసి వాళ్ళిద్దరిని ఇంకో రూమ్లో పెట్టేసాడు. అతను తెల్లవారింది, ఆ స్త్రీని పంపించేశారు. పంపించేస్తే ఈ రెండో చెడ్డవాడిగా ఉన్నవాడికి ఎంతటి అవకాశాన్ని పోగొట్టుకున్నాము, రాత్రి చలి వాతావరణము, ఇట్లాంటి అందమైన స్త్రీ వస్తే అనుభవించకుండా పంపించేశాము అని వాడు అనుకున్నాడు. ఈ మంచివాడిగా ఉన్నాడు అనుకున్నాడు, అబ్బా ఎంత గొప్ప సంగతి ఇది, ఈరోజు రాత్రి ఒక్క స్త్రీని రక్షించాము, మాన ప్రాణాలు రక్షించాము అని వాడు ఆనందపడ్డాడు. ఇప్పుడు ఇద్దరిలో ఎవరు గొప్పవాళ్ళు? ఇద్దరు చదువుకుంటున్న వాళ్ళే, ఇద్దరు ఒకే స్టేజ్లో ఉన్నవాళ్లే. కానీ ఇద్దరి యొక్క ఆలోచన తీరు ఎలా ఉంది? ఒకడు ఎలా చూశాడు? స్త్రీని స్త్రీగానే చూశాడు, ఆమెను అనుభవించలేని కోరికతో అల్లాడిపోయాడు. కానీ ఇంకోటి మాత్రం ఆమెను రక్షించామనే బాధ్యతగా భావించి సంతోషించాడు. కాబట్టి ఇక్కడ పాండిత్యం కొలమానం కాదు, ఆ పరిస్థితులు కొలమానం అవుతాయి. కాబట్టి ఇది చెప్తున్నాడు ఇక్కడ ఈ భగవంతుడు. ఈ విధంగా ఈ శ్లోకం చెప్పడం ఇంకా ఏం చెప్తున్నాడు ఆ విషయం. కాబట్టి ఈ శ్లోకంలో ప్రకారం భగవంతుడు చెప్తోంది, ఎంత పండితుడైనా కావచ్చు, వాడి పాండిత్యం ఉండొచ్చు, వివేకం ఉండొచ్చు, ఎంతో ఉండొచ్చు, కానీ ఎన్ని చదువుకున్నా తన నిజ జీవితానికి వచ్చేసరికి వాడి ఇంద్రియాలను కంట్రోల్ చేయడం వాడి వల్ల కాదు. వాడు సాధనలో ఓడిపోవచ్చు. అట్లాంటి అవకాశం ఉంది అనే విషయాన్ని మనకు ఈ శ్లోకం ద్వారా భగవంతుడు తెలియజేస్తున్నాడు. యతతో హ్యపి కౌంతేయ ఓ కుంతిపుత్రుడా, యతతో ప్రయత్నపూర్వకంగా ప్రయత్నం చేసినప్పటికీ పురుషుడైనటువంటి విపశ్చిత వివేకవంతుడైనటువంటి వాడు, మహామేధావి అయినటువంటి వాడు కూడా ఇంద్రియాన్ని ప్రమాదీని, ఈ ఇంద్రియాల వల్ల ప్రమాదీని కలవరపాటుకు గురి అవుతాడు. హరంతి ప్రసభం మనహ వాడి మనసులో ప్రసభం, అతని మనసే బలవంతంగా ఇంద్రియాలు హరంతి లాక్కోపోతాయి, పరిస్థితులకు అనుగుణంగా లాక్కోపోతాయి. అటువంటి పరిస్థితి వాడికి ఉంటుందయ్యా అని అంటే ముందు సాధనలో గొప్పవాడి గురించి ముందు శ్లోకం చెప్పాడు. సాధన చేసేవాడు ఓడిపోతున్న, మేధావైనా ఓడిపోతాడు ఇంద్రియాల వల్ల. అంటే ఇంద్రియాల గురించి చెప్తున్నాడు. ఇంద్రియాలు ఎంత గొప్పవి, వాటిని కంట్రోల్ చేయడం ఎంత కష్టం అనే విషయాన్ని ఈ రెండు శ్లోకాల్లో స్థితప్రజ్ఞుడైతే గెలిచి చూపిస్తాడు, మామూలు వాళ్ళైతే ఓడిపోతారు. సాధన ప్రక్రియలో ఉన్న మార్గంలో ఉన్న వాళ్ళు కూడా ఓడిపోతారు. ఎందువల్లంటే ఇంద్రియాలు అంత బలమైనవి అని చెప్పడానికి శ్లోకం చెప్తున్నాడు భగవంతుడు. అంటే రెండు శ్లోకాల ద్వారా పాజిటివ్ అండ్ నెగటివ్ రెండు చెప్తున్నాడు. కాబట్టి ఇంద్రియాలను కంట్రోల్ చేయడం చాలా కష్టము. కానీ వాటిని కంట్రోల్ చేసి పరం దృష్టివా పరమాత్మ వైపు తిప్పితేనే అప్పుడు వాళ్ళు గొప్పవాళ్ళే. అప్పుడు వాళ్ళేం ప్రయత్నం చేయక్కర్లేదు, వాటంతట అవే ఇంద్రియాలు వాడికి లొంగిపోతాయి. పరమాత్మ వైపు ఎప్పుడు తిప్పుతాడో మనసుని, అప్పుడు ఆటోమేటిక్గా అది ఆ ఇంద్రియాలను ఎవరు కంట్రోల్ చేస్తాం. ఇప్పుడు మనం చూసాం, లక్ష్మణస్వామి మన కష్టపడ్డా, పొద్దులేచి కళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి, చెవులకు ట్రైనింగ్ ఇచ్చి, నాలుకకు ట్రైనింగ్ ఇచ్చాడా. ఆ పరిస్థితులకు అనుగుణంగా పరమాత్మనే చూసుకుంటూ అన్నీ జయించేశాడు, ఆయన సులభంగా జయించేశాడు. అలాగా ఉండాలి అనే విషయాన్ని ముందు శ్లోకంలో చెప్పాడు. తర్వాత శ్లోకంలో గొప్ప పండితుడైనా కూడా ఇంద్రియాలు నిగ్రహం సాధించడం చాలా కష్టం అనే విషయాన్ని ప్రతిపాదించారు భగవంతుడు ఈ 60వ శ్లోకంలో. ఈరోజు మనం భగవద్గీతలో సాంఖ్య యోగంలో 59, 60 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం.